32 8th స్టాంజా 32వ కీర్తన 8వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన ప్రజల మీద దృష్టి ఉంచి ఆయన వారికి ఆలోచన చెప్పేటటువంటి దేవుడు. మానవ జీవితంలో ఆలోచన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్ని పరిస్థితులు ఎటు తోచనవుగా ఉంటాయి. మరి ప్రభు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పినట్లుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 20 verse 1, 2వ దినవృత్తాంతాలు 20వ ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, యోనీలలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేది. ఇట్టి పరిస్థితుల్లో యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటంటే, వర్స్ 12 మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో తన పరిస్థితులను ప్రభుతో తెలియచెప్పుటని ఇక్కడ మనం గమనించగలం. ఆ సమయంలో ప్రభువారు తన ఆత్మ ద్వారా యూదా వారితో, యెరూషలేము కాపురస్తులతో, యెహోషాపాతు రాజుతో, వారందరితో ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్తాను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుడు తమకు ఒక అద్భుతమైనటువంటి ధైర్యము అనుగ్రహించటానికి ఇక్కడ మనం చూడగలం. మరి దేవుడు వారి కొరకు యుద్ధం చేయటానికి వారు ఏం చేయాలో క్రింద వచనాలు తెలియచేసినటువంటి మాటల ప్రకారంగా యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. రెండోదిగా, యెహోవా దయచే రక్షణ మీరు చూస్తారని, భయపడకండి, జడియకండి, రేపు వారి మీదకు పోండి, యెహోవా మీతో కూడా ఉండునని ఆయన వారికి తెలియపరిచినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. వారు ఆ విధముగా చేసిన కారణం వర్స్ 22, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వర్స్ 30 ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో ప్రభువే వారి పక్షంగా చేసిన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం చూస్తున్నాం. అలానే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయనట్లుగా యెహోషాపాతు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధముగా నేటి కాలమందు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, పరిచయలో ఉన్న సేవకులను దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి వారిని దర్శించండి. ముందున్న కాలం మీద కృపాక్షేమం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న